హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నాకు భరణి డీమాన్ ఇద్దరిలో యాక్చువల్గా భరణియే ఫస్ట్ పడ్డాడు, మొత్తం పడ్డాడు. అక్కడ రాంగ్ డెసిషన్ అనిపించింది రామోది. తర్వాత వచ్చేసి మనకి శ్రీజాని తోసేయడంలో కొంచెం సడన్ గా స్పాంటేనియస్ గా అంటే భరణి గారిని పడేద్దాం అనే లోపే శ్రీజాని పడేశాడు. అక్కడ కొంచెం భరణి గారి గేమ్ అనుకోవాలి లేకపోతే కన్నింగ్నెస్ అనుకోవాలి, అర్థం కాలేదు. ఇంకొకటి దివ్యకైతే అన్యాయం చేశాడు అనిపించింది భరణి గారు. ఎందుకంటే దివ్య ఆడడంతకు ముందు అతనికి హెల్ప్ చేసింది టాస్క్ లో, బట్ తన పక్కన అయితే నిల్చోలేకపోయాడు అనిపించింది నాకైతే. అది పాపం దివ్య అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే. కానీ దివ్య స్ట్రాంగ్ గా ఉండింది. ఎందుకు వీక్ అయింది అంటే ఆమెకు లాస్ట్ టైము లాస్ట్ 2లో ఉంది కదా, అది భయం వేసింది అనమాట. ఇంక వెళ్ళిపోతానేమో అన్నట్టుగా ఏడ్చింది. ఇంకా నేను ఎప్పుడు ఏడవని ధైర్యంగా ఉంటాను అన్న వ్యక్తి ఎలిమినేట్ అయిపోతానన్న భయం ఆమెలో వచ్చింది అనిపించింది నాకు. అంత స్ట్రాంగ్ అయితే లేదు, ఇప్పుడు ఏడుస్తుంది పక్క. ఇంకా చాలాసేపు లైవ్లో కూడా కంటిన్యూ చేసేసింది అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఈ సంజన గారు మారారబ్బా. ఇంకా దొంగతనాలు ఇంగతనాలు ఏముండవు, మొత్తం అర్థమైపోయింది. గేమ్ ఏంటనేది అంతా అర్థమైపోయింది. పాయింట్ టు పాయింట్ భలే మాట్లాడుతుంది అనిపించింది ఇమాన్యుయల్తో కూడా. సో భరణి గారు నాకు చేతనైతే లేదని చెప్పి నేను ఇక్కడే పడుకుంటా అంటే రాము ఫస్ట్ ఒప్పుకొని తర్వాత వచ్చేసి నువ్వు టెనెంట్ రూమ్లోనే పడుకోవాలని చెప్పాడు. అప్పుడు భరణి గారు చెప్పారు ఖచ్చితంగా, ఎందుకంటే భరణి గారు క్యాప్టెన్ రూమ్లో స్నానం చేస్తున్నాడని కూడా పసిగట్టేసింది. నిన్ను కూడా నాతో కలవనియట్లేదు, నాతో మాట్లాడనివ్వట్లేదు అని చెప్పింది. అట్లే ఫ్లోరాతో కూడా శ్రీజ చెప్పింది కదా నువ్వు సర్వెంట్గా ఉన్నావు అని చెప్పేసి, ఆ విషయంలో కూడా నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడు అంతే తప్ప ఎవరు చెప్పేది నువ్వు వినకు. ఎందుకంటే అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అందరూ హెల్ప్ చేసినంత మాత్రం సర్వెంట్స్ అయిపోరు కదా. నేను కూడా అందరికి తినిపిస్తాను, నేను సర్వెంట్ని అయిపోను కదా అని ఫ్లోరాకి వివరిస్తుంది. సో సంజన ఖచ్చితంగా గేమ్ మార్చుకుంది, కొంచెం డల్గా కూడా ఉంది, ఆమెకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది అనిపించింది. తర్వాత వచ్చేసి తనుజాకు ఆల్రెడీ లాస్ట్ టైం ఇమ్యూనిటీ వచ్చింది. మనకు సుమన్ శెట్టి అన్నకి ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పేసి తీస్తారు. మరి ఈమెను కూడా తీసేయాలి కదా. ఎందుకు అక్కడ అంటే ఇమ్ముకు భరణికి ఫేవరెట్ అన్న, ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉన్నారు. అక్కడ కొంచెం లాజికల్గా ఆలోచించి చేస్తే బాగుంది. ఇప్పుడు లైవ్లో కూడా తనుజ ఫీల్ అవుతున్నట్టుంది, అదే చూపిస్తున్నారు లైవ్లో కూడా. సో ఏంటంటే తనుజాన్ని తీసేస్తే బాగుండేది. కొంచెం జెన్యున్గా గేమ్ ఆడాలి. ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది. మళ్ళీ వీళ్ళకు గేమ్ ఆడే ప్రాసెస్ తెలీదా? అబ్బాయిలంతా కలిసి అమ్మాయిలను దోషేస్తున్నప్పుడు అమ్మాయిలంతా ఒకటిగా ఉండాలి, లేకపోతే టెనెంట్స్ ఓనర్స్ సపరేట్ అయ్యాన ఆడాలి. వీళ్ళకి అసలు లాజిక్స్ మర్చిపోయి మొగోళ్ళందరూ కలిసి ఆడోళ్ళని ఎత్తి పడేస్తున్నారు. అసలు లాజికల్గా థింక్ చేయట్లేదు. ఇక్కడ దివ్య బాగా ఆడినట్టు అనిపించింది. దివ్యని దోషేస్తుంటే నన్నే ఫస్ట్ దోషాలనేముంది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేరే వాళ్ళు కూడా ఆప్షన్ ఉన్నారు కదా, నేనే ఎందుకు ఫస్ట్ అని అడుగుతుంటే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఇక్కడ శ్రీజ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యిందంటే శ్రీజ మా మీదకి రెచ్చగొడుతుందని చెప్పేసి తను రెచ్చిపోయి దివ్యతో మాట్లాడింది, కానీ అక్కడ రెచ్చగొడుతుంది. నేనే ఎందుకు ఫస్ట్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని తీసేయచ్చు కదా, నేనే మీ కాంపిటీటర్ కాదు కదా, నన్ను తర్వాత అయినా తీసేయచ్చు కదా అని భలే లాజిక్ పాయింట్స్ మాట్లాడింది అనిపించింది నాకు. తర్వాత భరణితో దివ్య మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు, నాకు బాధ అనిపించింది అంటే అప్పుడు అంటే సంజనాన్ని తీసేసినప్పుడు ఇమ్ము కూడా ఏం అనలేదు. అంటే సంజన గారి మీద చాలా నామినేషన్ పాయింట్స్ అందరికీ ఉన్నాయి. సో సంజనాన్ని తీసేస్తే అక్కడ సమాధానం చెప్పుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశాను, నాకేం రీజన్స్ ఉన్నాయి, నన్ను తీయడానికి ఏం రీజన్స్ ఉన్నాయని భలే లాజికల్గా మాట్లాడింది. తనంతను చాలాసేపు డిఫెండ్ చేసుకుంది అనిపించింది. ఇక్కడ సంజన వచ్చి ముగ్గురు అబ్బాయిలు కలిసి నన్ను తీసేస్తున్నారు, అమ్మాయిలందరినీ ఎత్తిపడేస్తున్నారు బిగ్ బాస్కు చెప్పుకుంటుంటే, బిగ్ బాస్ మీరు మాట్లాడండి అంటే ఈ రీతు తనుజ ఎవరు దివ్యకు సపోర్ట్ చేయట్లేదు. పాపం శ్రీజ ఒక్కతే సపోర్ట్ చేస్తుంది అనిపించింది నాకు. సపోర్ట్ చేసుకోవచ్చు కదా, అమ్మాయిలను అంత తీఫ్గా తీసి పడేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకి ఇంత ఇది సపోర్ట్ చేసుకొని కొంచెం డిఫెండ్ చేసి ఇప్పుడు ఈ టాస్క్లో వీళ్ళు హెల్ప్ చేస్తే నెక్స్ట్ టాస్క్లో వాళ్ళకి హెల్ప్ వస్తుంది కదా, అట్లా ఆలోచించుకోవచ్చు కదా. ఎందుకు ఇట్లా ఆలోచించట్లేదు అసలు? అప్పటికి సంజన అంటది రీతు హెల్ప్ హార్ అన్నవాడు పట్టించుకోదు. అసలు నాకు అదే అర్థం కాదు, జనాలు ఏంటో ఏమో ఏం ఆడుతారో వాళ్ళకే అర్థం కాదు. లాస్ట్కి వచ్చేసరి రీతుని కూడా తీసేస్తారు. మరి డీమాన్ పవన్ కూడా ఫస్టే తీసేయాల్సింది. డీమాన్ పవన్ ఆల్రెడీ 2 వీక్స్ నుంచి కెప్టెన్ అయ్యాడు, సేవింగ్లో ఉన్నాడు, నామినేషన్లో లేడు, ముందే తీసేయాల్సింది. మెల్లగా తీసారు. యాక్చువల్గా దాంట్లో అయితే భరణియే ఫస్ట్ పడ్డాడు, కానీ ఇక్కడ వీళ్ళు సరిగా చూడలేదు. ఫ్లోరా చెప్పేస్తుంది నేను డీమాన్ అని చెప్పేస్తా, ఎందుకంటే డీమాన్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడని. ఏమో మరి మేబీ ఏం ఆలోచించింది ఏమో, డీమాన్ అయితే తీసింది అనిపించింది నాకు.
ఇంకా కళ్యాణ్కి ఏమో శ్రీజను ఉంచాలని ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్, తనుజను ఉంచాలని ఉంది. ఇంకా లాస్ట్ లో ఏమైందంటే భరణి గారిని తీసేద్దామని వెంటనే స్పాంటేనియస్ గా భరణి గారు శ్రీజన్ తీసి తిప్పేసి పడేసారు అనిపించింది. ఇక తర్వాత లాస్ట్ టాస్క్ విషయానికి వస్తే ఇంకా మన తనుజ ఏం ఆడతా తెలియట్లేదు, ఆడమే తెలియట్లేదు అసలు. ఇంకా భరణి గారు కూడా ఇంకా ఉదయకాన్నే ఆగిపోయింది. ఇంకా కళ్యాణ్ సూపర్ ఆడాడు అనిపించింది. ఇద్దరు బాగా ఆడుతున్నారు అబ్బా గేమ్స్ మాత్రం. కానీ ఇమాన్యుయల్ మెచ్చుకోవాలి, ప్రతి దాంట్లో సూపర్ ఎఫర్ట్స్, మాటలో కానీ ఆటలో కానీ ఎక్కడైనా కూడా ఇమాన్యుయల్ సూపర్ అబ్బా, ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. అంత బాగా ఆడాడు, మొత్తానికి సేవ్ అయ్యాడు. బాగా అనిపించింది అతని గేమ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, మాట్లాడే విధానం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొకటి భరణి గారి దివ్య డిస్కషన్లో కూడా యాక్చువల్గా ఎందుకు తనుజ నీ అంత మెచ్యూర్ కాదు, నీ అంత బ్రాడ్ మైండెడ్ కాదు, నీ అంత ఎందుకు తనుజ గురించి ఇక్కడ వచ్చి చెప్పడము, నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, లేదంటే లేదు. ఆమె ఫీల్ అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూనే ఉంటారు. దివ్య అందుకే కట్ ఆఫ్ వారిస్తారు. మీకు ఎందుకండి, మీకు ఎందుకు, నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, అంతేగాని ఆమె ఏదో ఫీల్ అవుతుందని ఎందుకు అనుకోవడము. ఇప్పుడు మీరు ఏదో రేలంగి మావయ్య ఏదో బ్రహ్మోత్సవం ఫ్యామిలీ లాగా కాదు కదా అని భలే చెప్తుంది అక్కడ. యాక్చువల్గా ఇతను ఎందుకు తనుజాని ఇక్కడ అప్పుడు ఎగ్స్ విషయంలో అలాగే ఇక్కడ అదే మీరు తనుజతో వెళ్ళి చెప్పొచ్చు కదా అంటే, తనుజ కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, ఎందుకు ఆలోచించట్లేదు, అదే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చి చెప్పడం ఎందుకు. ఇమాన్యుయల్ కూడా అదే అంటాడు, ఎమోషనల్కి సంబంధించిన విషయంలో మనం మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడలేము అని చెప్తాడు. రాము రాతోడు వీళ్ళంతా ఇప్పుడు అందుకే బంధుత్వాలు ఓవర్గా పెట్టుకోవద్దు. నాతోని మీకు బాండింగ్ విషయంలో మీకు మీ ఆటకి ఏం ఎఫెక్ట్ లేదు, రాము రాతోడుకు ఏం ఎఫెక్ట్ లేదు. బట్ నాన్న అనే రిలేషన్తో మీకు ఎఫెక్ట్ అవుతుంది, తనుజకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈ బాండింగ్స్ పెట్టుకోవడమే వేస్ట్, ఫేక్ బాండింగ్స్ లాగా. ఇక్కడ భరణి గారు ఏంటంటే యాక్చువల్గా తెలిసి ఆడుతున్నాడు, తెలియక ఆడుతున్నాడు, కానీ అన్నిట్లలో అయితే బదనాం అవుతున్నాడు, ఫేక్గా ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని. బట్ ఇప్పుడు ఇంత బ్లేమ్ అయిపోయి అక్కడ గెలిచిందంటే గెలవలే, ఇమాన్యుయల్ గెలిచాడు. ఇదే భరణికి అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అని అర్థం కావట్లేదు. సేఫ్ గేమ్ అన్నట్టుగా అయిపోతుంది యాక్చువల్గా. తెలిసి అంటే యాక్చువల్గా దివ్య నిఖితకు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది, యాక్చువల్గా గేమ్ మారేది, కానీ ఆయన సపోర్ట్ చేయలేదు. సో ఇంకా సంజన గారు ఇంకా ఇంతే, మొత్తం కవర్ చేసిన టాపిక్స్ అన్ని. ఎందుకంటే రాసుకోవట్లేదు, ఎందుకు రాసుకోండి, పాయింట్ వేస్తే మీకు ఎక్కువ అయిపోతుంటుంది, లెంతే అయిపోతుంటుంది. అందుకే నేను సింపుల్గా నాకు తెలిసినంతలో, నాకు అనిపించినంతలో మొత్తం కవర్ చేస్తున్నా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇది అన్నారు, వీళ్ళు ఇది అంటే గంట సేపు అయినా ఓడవదు ఆ రివ్యూ అనేది. సో ఓవరాల్గా అయితే ఇది అనిపించింది నాకు. సో భరణి గారు కొంచెం దివ్య నిఖితకు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. సో రాము వీళ్ళంతా కూడా అక్కడ కొంచెం మిస్టేక్ అయింది, ధీమాన్కి అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ధీమాన్ ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నామినేషన్లో లేడు కాబట్టి అక్కడ భరణి గారిని ఉంచారేమో మేబీ, అలా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే న్యూట్రల్గా ఆలోచించాలి, ఎవరిది అని కాకుండా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, నా ఇన్స్టా ఉంటుంది, వీడియోస్ వస్తూనే ఉంటాయి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.